నమస్తే వెల్కమ్ టు సీఎం డైరీ. సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం కీలక సమావేశాలు రివ్యూల్లో పాల్గొన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఫోకస్ పెంచారు. క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్నారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులకు ముందుకు రావాలని క్షత్రియులను సీఎం ఆహ్వానించారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళా మంత్రులు, ఇతర మహిళా ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్ కు రాఖీ కట్టారు. ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శతాబ్దాల కిందటే రాజరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సంఘటితం చేశారని, రాజకీయ సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తిగా సర్వాయి పాపన్న చరితం అసామాన్యమైందని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం వారి ఆశయాలను కొనసాగిస్తోందని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 18న గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 1960లలోనే క్షత్రియులు ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కొచ్చి ద్రాక్ష తోటలు, పౌల్ట్రీ వంటి వ్యాపారాలు నిర్వహించారని, శ్రమ, అకుంఠిత దీక్షతో ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. కష్టపడే గుణం వల్ల క్షత్రియులు ఎక్కడైనా విజయవంతమవుతారన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియ కమ్యూనిటీ భాగస్వామ్యం ఉందన్నారు సీఎం రేవంత్. క్షత్రియ భవన స్థలాన్ని తాము ఇస్తామని, భవనాన్ని నిర్మిస్తే మళ్లీ జరిగే సమావేశం క్షత్రియ భవన్ లో జరుపుకుందామన్నారాయన. ఇది సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ప్రభాస్ కాకుండా వేరే నటుణ్ణి బాహుబలి స్థానంలో ఊహించుకోలేమన్నారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో బోసురాజు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. బ్రాహ్మణే వసంతి ఏదైనా రంగంలో వృత్తిలో వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని నమ్మవచ్చు అని సమాజానికి ఉన్న ఒక నమ్మకమే వాళ్ళ రాణింపుకు, వాళ్ళ ఎదుగుదలకు కారణం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. టాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేము. వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ, వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను. యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ తరాల కోసం ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని క్షత్రియ అభినందన సభలో సీఎం చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమలు నెలకొల్పాలని ఇందుకోసం క్షత్రియులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక నూతన విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో తిరిగిన ప్రతి దేశంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మేము చెప్పడం జరిగింది. లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానికి చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని నియమిస్తే, కో చైర్పర్సన్గా శ్రీనిరాజుని, శ్రీ సిటీ నిర్మాతను, ఈరోజు ఒక రాజును అక్కడ కో చైర్మన్గా పెట్టడము మీ పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నమ్మకం అనేదానికి ఇది ఒక ప్రతీక మాత్రమే. అటు తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిన అభిషేక్ మను సింఘ్వీని సీఎం రేవంత్ అభినందించారు. సీఎల్పీ సమావేశం నిర్వహించి సభ్యులందరికీ పరిచయం చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మన్ సింఘ్వి గారిని నిర్ణయించడం జరిగింది. వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, లోక్సభ ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను అందరిని కూడా సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మన్ సింఘ్వి గారిని మా వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది. అటు ఈ నెల 19న తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి శాసనసభలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణలోనే కొనసాగుతామని సెమీ కండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ తెలిపింది. ఈ నెల 19న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కేన్స్ టెక్నాలజీ కంపెనీ సీఈఓ రఘు ఫణీకర్ కలిశారు. కొంగరకలాన్లో ప్రారంభించనున్న అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ యూనిట్ ప్రారంభోత్సవానికి రావాలని సీఎంను రఘు ఫణీకర్ ఆహ్వానించారు. ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ అనుమతి రాగానే రాష్ట్రంలో ఓసాట్ యూనిట్ ప్రారంభించనున్నట్లు కేన్స్ టెక్నాలజీ సీఈఓ వెల్లడించారు. రాష్ట్రంలో భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లను సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన రేవంత్ ప్రభుత్వం దీనిపై మరింత ఫోకస్ పెంచింది. దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా స్థాపించిన స్కిల్ వర్సిటీ తరహాలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ అని పేరు పెట్టాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలోని స్పోర్ట్స్ హబ్లో దీన్ని ఏర్పాటు చేస్తారు. దాదాపు 200 ఎకరాల్లో స్థాపించనున్న వర్సిటీలో డజన్కు పైగా స్పోర్ట్స్ అకాడమీలు రానున్నాయి. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ సెంటర్లు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇటీవల సౌత్ కొరియా పర్యటనకు వెళ్లినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సియోల్లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు. 1976లో ప్రారంభించిన ఈ వర్సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత క్రీడా వర్సిటీగా నిలిచింది. ఇటీవల ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో సౌత్ కొరియా 32 పతకాలు సాధించగా వాటిలో 16 పతకాలు కొరియన్ క్రీడా వర్సిటీ క్రీడాకారుడే తెచ్చారు. అటు ఫోర్త్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో కీలక సమాలోచనలు జరిపారు. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్లు, మెట్రో రైల్ కనెక్టివిటీ అంశాలపై చర్చించారు. ఈ నెల 19న మంత్రి కొండా సురేఖ బర్త్డే సందర్భంగా సీఎం గ్రీటింగ్స్ తెలిపారు. అలాగే రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. రాఖీ పండుగ పురస్కరించుకుని మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే పరిణికారెడ్డి సహా పలువురు సీఎంకు రాఖీలు కట్టారు. అలాగే ప్రభుత్వ సహాయంతో సర్జరీలు చేయించుకుని వినికిడి లోపాల నుంచి కోలుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ రాష్ట్రంలో పిల్లలు ఎవరైనా ఖరీదైన వైద్యం అందక మూగా చెవిటివారుగా మిగిలిపోవద్దని సీఎం అన్నారు. అలాంటి వారికి ఎంత ఖర్చైనా సరే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించినందుకు పిల్లల కుటుంబీకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. For more videos like this, subscribe Big TV channel.